కాకినాడ జిల్లాలోని పామాయిల్లో కనిపించకుండా పోయిన జాహ్నవి అనే చిన్నారి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అసలు జాహ్నవి ఏమైంది? ఆమె అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ముఖ్యంగా ఆమెపై కొండచిలువ దాడి చేసిందన్న ప్రచారం నిజమేనా? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి కొత్తగా. ఇక ప్రస్తుతం ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. కానీ ఇంకా ఈ మిస్సింగ్ కేసులో ఎలాంటి స్పష్టమైన నిర్ధారణకు రాలేదు. ఇక కుటుంబ సభ్యులు, స్థానికులు, అధికారులు ఇచ్చిన సమాచారంతో అడవిని రెస్క్యూ సిబ్బంది జల్లెడ పడుతున్నారు. తాజాగా జాహ్నవి మిస్సింగ్ కేసులో కొత్తగా ఈ కొండచిలువ కోణంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే కొన్ని ఆధారాలు ఆ దిశగా చూపుతున్నప్పటికీ అది ఆమె అదృశ్యానికి కారణమని ఇంకా ధృవీకరించబడలేదు. జాహ్నవి అదృశ్యం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాకినాడ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అపహరణ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. అయితే స్థానికంగా వెలుగులోకి వచ్చిన కొన్ని అంశాలు కొండచిలువ దాడి కోణాన్ని బలోపేతం చేస్తున్నాయి. అటవీ ప్రాంతానికి సమీపంలో నివసించే కొందరు గ్రామస్తులు పెద్ద కొండచిలువలను చూశామని చెబుతున్నారు. అంతేకాదు జాహ్నవి ఇంటి పరిసరాల్లో కొన్ని అనుమానాస్పద గుర్తులు కూడా కనిపించినట్లు సమాచారం. వీటిని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. అధికారులు మాత్రం దీనిపై పూర్తి స్పష్టత ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ప్రాథమికంగా ఇది కేవలం అనుమానమేనని, దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్ణయానికి రాలేమని చెబుతున్నారు. జాహ్నవి కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది. తల్లిదండ్రులు తమ కూతురి ఆచూకీ కోసం కన్నీరు మున్నీరవుతున్నారు. స్థానిక ప్రజలు కూడా ఈ ఘటనతో భయాందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటన సామాజికంగా, మానసికంగా పెద్ద ప్రభావాన్ని చూపుతోంది. పిల్లల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. అటవీశాఖ అధికారులు కూడా ఈ ప్రాంతంలో కొండచిలువలు ఉన్నాయా లేదా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ఒకవేళ కొండచిలువ దాడి నిజమైతే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ యంత్రాంగం ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఈ కేసు పురోగతిపై నివేదికలు కోరారు. ఇక పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పాత కేసుల్లో కొండచిలువలు లేదా ఇతర అటవీ జంతువుల దాడులకు సంబంధించిన రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. జాహ్నవి అదృశ్యం వెనుక మానవ అపహరణ కోణం ఉందా లేక ప్రకృతి విపత్తు వంటిది జరిగిందా అనేది తేలాల్సి ఉంది. ఈ కేసు పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. తాజా అప్డేట్లను పరిశీలిస్తే గాలింపు చర్యలు మరింత విస్తృతం చేశారు. డ్రోన్ కెమెరాలను ఉపయోగించి అటవీ ప్రాంతంలో జాహ్నవి కోసం వెతుకుతున్నారు. డాగ్ స్క్వాడ్లను కూడా రంగంలోకి దించారు. స్థానిక స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తున్నారు. కొండచిలువ దాడి అనే ప్రచారం ఒకవైపు ఉన్నా మరోవైపు ఇది ఏదైనా పాత పగలు, ప్రతీకారాలతో ముడిపడి ఉందా అన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. కొన్ని కుటుంబ వివాదాలు కూడా తెరపైకి వస్తున్నట్లు సమాచారం. అయితే పోలీసులు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. జాహ్నవి క్షేమంగా తిరిగి రావాలని ప్రజలు ప్రార్థిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ కేసుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పలువురు ప్రముఖులు కూడా జాహ్నవి ఆచూకీ కోసం తమ వంతు సాయం అందించడానికి ముందుకొస్తున్నారు. ఈ కేసులో ప్రతి నిమిషం ఒక కీలక మలుపు తిరుగుతోంది. నిజం ఎప్పుడు బయటపడుతుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు.
కేసులో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొండచిలువ దాడి అనే ప్రచారానికి మద్దతుగా కొన్ని పాత సంఘటనలను ప్రస్తావిస్తున్నారు. గతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో చిన్నపిల్లలపై ఇలాంటి జంతువులు దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే వాటిలో ఎక్కువ శాతం ధృవీకరించబడలేదు. అటవీ జంతువులు సాధారణంగా మనుషులకు దూరంగా ఉంటాయి. కానీ ఆహారం కొరత లేదా వాటి ఆవాసాలకు భంగం కలిగినప్పుడు అవి నివాస ప్రాంతాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. జాహ్నవి కేసులో కొండచిలువ దాడి నిజమైతే అది చాలా అరుదైన సంఘటన అవుతుంది. అప్పుడు అటవీ శాఖ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. రాత్రి సమయాల్లో పిల్లలను ఒంటరిగా బయటకు పంపించకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సంఘటన భవిష్యత్తులో అటవీ సంరక్షణ, మానవ వన్యప్రాణి సంఘర్షణల గురించి తీవ్రంగా ఆలోచింపజేస్తోంది. జాహ్నవి అదృశ్యం కేసులో పోలీసులు ఎప్పుడు ఒక నిర్ధారణకు వస్తారో వేచి చూడాలి. ఇక కొండచిలువ దాడి అనే ప్రచారం నిజమో కాదో తేలాలి అంటే మరింత సమయం పడుతుంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ ఘటన తల్లిదండ్రుల్లో, సమాజంలో పెద్ద ఆందోళనను రేకెత్తించింది. జాహ్నవి క్షేమంగా తిరిగి రావాలని మనం కూడా కోరుకుందాం. ఈ కేసులో ఏ చిన్న అప్డేట్ వచ్చినా 9+ న్యూస్ ద్వారా మీకు అందిస్తూనే ఉంటాం. నిరంతరం వార్తల కోసం చూస్తూ ఉండండి 9+